హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హిట్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్తున్నాను. చాలామంది గురువుగారు మేము ఎంతో సంపాదిస్తున్నాము, ఉద్యోగంతో సంపాదిస్తున్నాము, లేదా వ్యాపారంతో డబ్బులు సంపాదిస్తున్నాము, కానీ నిలబడుట లేదు, ధనం నిలబడుట లేదు. ధనం నిలవాలంటే ఏం చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. స్థిరోభవ అంటే ధనం అనేటువంటిది వచ్చినటువంటి ధనము నిలబడాలి, పొదుపు చేయాలి. ఆ పొదుపు చేయడానికి ఏమైనా మంచి రెమెడీ చెప్పండి అని ఎన్నో వీడియోలో చెప్తున్నారు. సరే, దానికోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవి యొక్క పటం మీ దగ్గర ఉన్నా పర్వాలేదు, లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఆ లక్ష్మీదేవి విగ్రహంకు 2 నేతి దీపాలు వెలిగించి చక్కగా ఆ అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసి ఆమెకు ధూప దీప నైవేద్యాలు గావించి, నైవేద్యంగా అటుకులు పుట్నాలు నైవేద్యంగా పెట్టి, అటుకులు బెల్లం పుట్నాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ లక్ష్మీదేవికి పెట్టిన తర్వాత నేను చెప్పే మంత్రాన్ని బాగా చదవండి. ఒక 15 నిమిషాలు చదవండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని చదవండి. తర్వాత మీకు చేతనైతే ఒక 8 తామర పుష్పాల్ని, తామర పుష్పం అంటే లోటస్, ఆ తామర పుష్పాల్ని ఒక లక్ష్మీ అష్టకం చదువుకుంటూ ఆ అమ్మవారి పాదాల మీద పెట్టండి. ఆ లక్ష్మీ అష్టకం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని, తామర పుష్పాన్ని లక్ష్మీదేవికి సమర్పించండి. తర్వాత మీరు లక్ష్మీదేవికి చేయవలసిందల్లా ఏంటంటే, గురువారము శనగలు కానీ అవి మీరు తినకుండా ఉండాలి. శుక్రవారం అయితే కంపల్సరిగా తినాల్సి ఉంటుంది. ఆదివారము హస్త నక్షత్రం వచ్చిన రోజున అప్పులు తీసుకోకుండా ఉండాలి. అట్లా అయితే మీ ఇంట్లో ధనం నిలబడుతుంది. శుభం భూయాత్.